చిన్నారి కృష్ణకు అతి చిన్న వయసు నుండే అతీంద్రియ శక్తి వెన్నంటి ఉండేది. కృష్ణ జననానంతరం 2 సంవత్సరాలకు జోగుబాయి దంపతులకు ఒక కుమారుడు కలిగాడు. ఆ బిడ్డడికి దత్తాత్రేయ అని నామకరణం చేశారు. ఒకనాడు దత్తాత్రేయకు విపరీతమైన జ్వరం కాసింది. ఆనాటి రాత్రి తండ్రి ప్రక్కలో నిద్రిస్తున్న 2 ఏళ్ల కృష్ణ మధ్యరాత్రి లేచి కెవ్వున కేకవేసి బూచీ బూచీ అని అరుస్తూ తమ్ముడు దత్తాత్రేయుని వంక వేలు పెట్టి చూపిస్తోంది. తల్లిదండ్రులు మేల్కొని కృష్ణ ఏడ్పును మాన్పడానికి ప్రయత్నించారు. కానీ కృష్ణ మాత్రం తమ్ముని వంక చూపిస్తూ బూచీ బూచీ అంటూ ఏడుస్తూనే ఉంది. దాంతో ఆమె తల్లిదండ్రులు తమ కుమారుడి వద్దకు వెళ్లి చూడగా ఆ శిశువు శరీరం చల్లబడిపోయి శ్వాస లేక మృతి చెంది ఉండటం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతట వారికి కృష్ణ మాటలు అవగతమయ్యాయి. చిన్నారి కృష్ణ భీకరాకారులైన యమదూతలను చూసి అలా భయపడిందని వారు గ్రహించారు. కుమారుని మరణం వారిని వివసుల్ని చేసింది.